నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మందులు మన ఇష్టం. ఇది ఒక 3 days తర్వాతకి నేను పచ్చడి ఓపెన్ చేస్తే ఈ రకంగా ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అవుతుంది. అసలు ఈ మధ్యకాలంలో జనాలు మొత్తం అసలు ఆవకాయ పచ్చడిలో మామిడికాయ ముక్కలన్నీ ఆయిల్లో స్విమ్ చేస్తున్నట్టుగా పోస్తున్నారు. అంత దారుణంగా పోస్తున్నారు. ఏమన్నా అంటే ఆవకాయలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, ఆవకాయలో ఆయిల్ మాత్రమే అందం. అది కాదండి. అసలు మనం నిల్వ పచ్చళ్ళు తినేది ప్రోబయోటిక్ ఉంటుంది, అది ఇంప్రూవ్ అవుతుంది, గట్కి హెల్ప్ చేస్తుందని. కానీ ఈ మధ్యకాలంలో అందరు ప్రోబయోటిక్ ఫుడ్గా తీసుకునేది అంతా ఆయిల్ ఫుడ్డేనండి. ఎందుకంటే మొత్తం స్విమ్మింగ్ చేసేస్తున్నాయి ఆయిల్లో మామిడికాయ ముక్కలు. అంత దారుణంగా తింటే మరి ఆయిల్ ఫుడ్ కాకపోతే మరి ఇంకేమవుతుందండి. ఇది తెలంగాణ స్టైల్ ఆవకాయ పచ్చడి అండి. ఎందుకంటే దీంట్లో మనం సన్న ఆవాలు మాత్రమే యూజ్ చేస్తాము, లావు ఆవాలు అసలు యూజ్ చేయము. తాలింపుకు మాత్రమే లావు ఆవాలు. మనం ఘాటుగా పచ్చడి సంవత్సరం అంతా ఘాటుగా ఉండి మనకు టేస్ట్ తగ్గకూడదు అంటే ఖచ్చితంగా సన్న ఆవాలే యూజ్ చేయాలండి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మటుకి సన్న ఆవాలు మాత్రమే యూజ్ చేస్తారు. కానీ రాను రాను వేరే వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా లావుగా ఉన్న ఆవాలను చూస్ చేసుకుంటున్నారు. కానీ సన్న ఆవాలు యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఘాటుగా ఉంటాయి ఇవి. టేస్ట్ మనకు 1 year అయినాక కూడా దాని టేస్ట్ ఘాటు తగ్గదు, అట్లాగే టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు సన్న ఆవాలు యూజ్ చేయడం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజు ఉన్న మామిడికాయలను నేను ఒక 2 kgs తీసుకుంటున్నానండి. 2 kgs అంటే మనకి ఇంచుమించు ఒక 10 కాయల వరకు వస్తాయి. ఈ రకంగా మన పైన తొడిమిలాగా ఉంటుంది కదా, నల్లగా బుడిపేలాగా, ఈ రకంగా నల్లగా ఉన్నదాన్ని తీసేసి అది ఈ రకంగా క్లీన్ చేసుకోవాలి. జస్ట్ చాక్తో ఇట్లా అంటే పోతుంది. ఈ రకంగా మనకు కావాల్సిన సైజులో మామిడికాయలను మనం తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 kgs వరకు తీసుకుంటున్నాను. వీటన్నింటిని నేను ఒక 2 గంటల పాటు బకెట్లో నానేసాను. బకెట్లో నానేయడం వల్ల ఏంటి అంటే మనకు పైన మనకి జీడి వస్తుంది కదా, అది రెజిన్ లాగా ఫామ్ అవుతుంది, ఆరిపోయినాక గట్టిగా అయిపోతుంది ఇట్లా. సో అదంతా మనకి క్లీన్ అవ్వదు. మనం ఎంత క్లీన్ చేసినా అదే 2 గంటల సేపు అట్లా బకెట్లో నానేసామనుకో అదంతా క్లీన్ అవుతుంది. దాని తర్వాతకి మనం బకెట్లో నుంచి మామిడికాయ ముక్కలు తీసి వాటిని మంచి పొడి బట్ట వేసి తుడుచుకోవాలి. ఈ రకంగా కింద కూడా మనం పొడి బట్టలు వేసుకొని దానిపైన మనం కత్తిపీట పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ రకంగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎటువంటి దుమ్ము కానీ అది ఉండదు. మనం బయట కట్ చేయించుకున్నాం అనుకో, రోడ్డు పైన కట్ చేస్తారు వాళ్ళు, వెహికల్స్ దుమ్ము అదంతా మనకి కాయల పైన పడుతుంది. కాబట్టి మళ్ళీ వాటిని ఇంటికి వచ్చినాక మళ్ళీ పొడి బట్టేసి తుడుచుకోవాల్సి వస్తుంది. అదే ఇంట్లోనే కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసే పని ఉండదు. చూడండి ముక్క ఎంత నీట్గా ఉంటుందో. ముక్కలన్నీ చాలా నీట్గా వస్తాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ నీట్గా కట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి. కానీ ఈ రకంగా మనకి ఈ పీచ్ లోపల ఒకటి, జీడి లోపల ఒకటి ఇట్లా పేపర్ల లాగా ఇలాంటి కవర్స్ వస్తాయి. వీటిని తీసేసుకుంటే సరిపోతుంది. జీడికి ఒక లేయర్ వస్తుంది, ఇట్లా పీచుకి ఒక లేయర్ వస్తుంది. ఇలాంటి కవర్స్ అన్ని తీసేసుకొని మనం ముక్కలన్నీ పెట్టేసుకోవాలి. ఈ రకంగా జీడికి కూడా ఉంటుందండి ఇంకొక లేయరు. ఆ పేపర్ లాంటి కవర్ లాంటివి ఉంటాయి కదా, అవి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాంటివన్నీ తీసేసుకొని మనము ముక్కలన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్కల నుంచి మనం జీడి అంతా సపరేట్ చేసేసేయాలి. ఎందుకంటే ఈ కొన్ని జీడీలు మనకు పనిచేస్తాయి మనం పచ్చడిలో కలుపుకోవడానికి. ఇవి కలపడం వల్ల కూడా పచ్చడి నిల్వ ఉంటుంది అంటారు. సో ఈ రకంగా మనం రెండింటిని వేరు చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత, మనకి 2 కిలోలకి ఎంత సరిపోతుందో అంత ఆవపిండి, కారం అవన్నీ కొలతలు తీసుకోవాలండి. ఈ గ్లాస్ నిండా నేను ఆవాలు తీసుకున్నానండి. నా కాయలకు తగ్గట్టుగా నేను కొలతలు తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో నేను కొలతలన్నీ మెన్షన్ చేస్తాను. నాకు ఉన్న కాయలకి నేను తీసుకున్న 2 kgs కాయలకి నాకు ఎంత పడుతుందో అంతంతా నేను పొడి చేసి పెట్టుకున్నాను. అన్ని రకంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఒకటి ఆవాల పొడి, ఇంకొకటి జీలకర్ర పొడి, మెంతుల పొడి, అట్లాగే కొన్ని మెంతులు, పసుపు, ఇది రాక్ సాల్ట్ అండి. నేను 1 గంట సేపు ఎండలో ఉంచి దాని తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను. దాంతో కొన్ని వెల్లుల్లిపాయలు, అట్లాగే ఆవాలు, జీలకర్ర మనకు తాలింపులకి, అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లాగే కారం పొడి అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆయిల్ అండి. ఆయిల్ మాత్రం మనము స్వచ్ఛమైన ఆయిల్ యూజ్ చేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది. గానుగ నూనెలు యూజ్ చేయడం బెటర్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పల్లి నూనె, అది కూడా గానుగ నూనె, మిల్లాడించిన నూనె అనమాట. మేము పల్లీలతో పట్టించుకున్న నూనె ఇది. మేము ఇంట్లో కూడా ఇదే వాడతాము. తెల్ల కుసుమల నూనె కానీ, పల్లి నూనె కానీ, నల్ల కుసుమల నూనె కానీ ఇవే వాడతాం అనమాట. సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఉంటాయి కదా, అవి వాటి సీడ్స్తో పట్టించిన నూనె. ఇది మాత్రం పల్లి నూనె అండి. ఇది పల్లీలతో పట్టించుకున్న నూనె. మనము గానుగ నూనెలు వాడితేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. నిల్వ పచ్చళ్ళకి మాత్రం ఇలాంటి గానుగ నూనెలు వాడితేనే బెస్ట్ అండి. మనకి రీఫైండ్ ఆయిల్స్ అయితే కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తాయి. అవి చూస్తున్నారు కదా, నేను కేజీ లెక్క తీసుకున్నాను. కానీ మళ్ళీ వీటిని మనము ఏదైనా చిన్న పాత్రతో మళ్ళీ కొలుచుకుంటే బెటర్ అండి, మనకు ఒక అవగాహన వస్తుంది. ఇట్లా ఈ రకంగా నేను చిన్న గిన్నెతో తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేను దాంట్లోనే, ఆ గిన్నెలోనే నేను మన ఉప్పావ ఉంటుంది కదా, నువ్వుల పిండి ఆవకాయ, అది చేశాను. సో అదే గిన్నెలో మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక 4 గిన్నెల ముక్కలు అయినాయండి. ఈ గిన్నెతో నాకు 4 గిన్నెల ముక్కలు వచ్చినాయి. ఈ రకంగా మళ్ళీ నేను కేజీ లెక్క కాకుండా ఈ రకంగా గిన్నె కొలతలతో తీసుకుంటే నాకు ఇంకా ఈజీ అయిపోతుంది. కేజీకి 1/2 కిలో తీసుకుంటాం కదా నూనె కానీ కారం కానీ, ఇక్కడ గిన్నెలకైనా అంతే. 4 గిన్నెలకి
గిన్నె తీసుకోవాలి. ఈ రకంగా మనం ముక్కలకి కొంచెం ఆయిల్ అట్లాగే కొంచెం పసుపు వేస్తే మనకి ముక్క అనేది ఏమన్నా తేమ ఉన్నా కానీ తేమ బయటికి రాకుండా అట్లాగే ముక్క గట్టిగా ఉంటుంది అంటారు. మనం ఫస్ట్ ఆయిల్ పట్టించేది అందుకే అనమాట. ముక్కలలో ఏమైనా తేమ ఉన్నా కానీ ఆ తేమ బయటికి వచ్చి బూజు పట్టకుండా ఉంటుంది పసుపు నూనె కలిపితే అని. అది మెయిన్ రీజన్. కాకపోతే కానీ ముక్క గట్టిగా ఉండడానికి అని చెప్తారు. సరే ఏదైతే ఏముంది మనకి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మనకు రిజల్ట్ బాగుంటే చాలు. ఈ పసుపు నూనె పట్టించాం కదా ముక్కలకి, కొద్దిసేపు ఇది పక్కన ఉంచాలి. ఈలోపు మనం నూనె వేడి చేసుకొని తాలింపు వేసుకుందామండి. మనం ఐరన్ బాండీతో తాలింపు వేసుకోవడమే చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఐరన్ అయితే చాలా తొందరగా వేడెక్కి చాలా లేట్గా కూల్ అవుతుంది. ఈ రకంగా మనం బాగా సలసల కాగాలండి నూనె. బాగా కాగిన నూనెలో మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇట్లా ఈ రకంగా మనకు చిటపటలు ఆడతాయి కదా. ఈ టైంలో కొంతమంది మిరప విత్తనాలు ఉంటాయి కదా, మిరప సీడ్స్, మిర్చి సీడ్స్ అవి కూడా వేస్తారు. కొంతమంది మెంతులు కూడా వేస్తారు. కానీ నేనైతే ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర ఆవాలు వేసాక ఇది కొంచెం గోరువెచ్చగా అంటే కొంచెం కూల్ అవ్వాలన్నమాట. గోరువెచ్చగా అయ్యాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తెలంగాణ స్టైల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ యూజ్ చేస్తారండి ఆవకాయ పచ్చడిలో. సో దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మనకు ఒక 1/2 kg వరకు ఉంటుందండి. తెలంగాణలో 3 స్టైల్లో ఆవకాయ పచ్చళ్ళు చేస్తారు. ఒకటేమో ఆవపిండి ఎక్కువ మోతాదులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్తోని అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఆవకాయ పచ్చడి చేస్తారు. అల్లం వెల్లుల్లి ఆవకాయ పచ్చడి అంటారు దాన్ని. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసేసి ఆవపిండి కొంచెం తక్కువ మోతాదులో వేస్తారు. ఘాటు తక్కువగా ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి స్మెల్ ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఉప్పావ అంటారు. దీన్నే మనం నువ్వుల పిండి ఆవకాయ అంటాము. అది ఎట్లా అంటే మనకి అసలు కారం యూజ్ చేయకుండా ఓన్లీ నువ్వుల పిండి ఆవపిండి యూజ్ చేసేసి అది చేస్తారు. అది కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది ఒక 1/2 kg వరకు ఉంటుంది. ఇది వేసాక దీన్ని మంచిగా రాస్మెల్ అంతా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఆయిల్లో కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడకనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే చాలు. ఇది మొత్తం మనకు మాడిపోవాల్సిన అవసరం లేదు, వేగిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి తాలింపులో. ఇది కొంచెం మనకి నార్మల్ అయింది కదండి. గోరువెచ్చగా అయినాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకోవాలి. ఎక్కువ వేడినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయొద్దు. ఈ రకంగా కలుపుకున్నాక నెక్స్ట్ మనకు కావాల్సిన పొడులన్నీ ఒక దగ్గర కలుపుకోవాలి. నేను కారం తీసుకున్నాను. 4 గిన్నెలకి 1 గిన్నె కారం తీసుకున్నాను. అట్లాగే 3/4 ఆవపిండి తీసుకున్నాను. ఆ గిన్నెకితోనే 3/4 ఆవపిండి తీసుకున్నాను. అట్లాగే కొంచెం మెంతుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ టీ స్పూన్ ఉంది కదా, ఆ టీ స్పూన్తోని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను మెంతుల పిండి. దాని తర్వాతకి జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి కూడా ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ జీలకర్ర స్మెల్ వస్తుంది మనకంతా. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది ఎందుకంటే జస్ట్ అరగడానికి అన్నట్టు. మెంతిపిండి ఏమో పులుపు గురించి వేస్తారు. మెంతులు మనకు కావాలంటే పైనుంచి మెంతి గింజలు కూడా వేసుకోవచ్చు. ఈ గింజలను కొంతమంది తాలింపులో కూడా వేస్తారు. కానీ అక్కడ మాడిపోతాయి కాబట్టి నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ మనము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొన్ని. అట్లాగే మనము ఉప్పు, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు మిక్స్ చేసేటప్పుడు అంటే రుబ్బేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం దాంట్లో ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉప్పు తగ్గించి వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఉప్పు కలిపి మనం ఉప్పు ఎప్పుడైనా కొంచెం తక్కువనే వేసుకోవాలండి. ఎక్కువ ఉప్పు అయిందనుకో మన తర్వాత ఏం చేయలేము. అదే తక్కువ ఉందనుకో తర్వాత కలుపుకోవచ్చు. ఇక్కడ కారం కన్నా తక్కువ నేను ఉప్పు వేసుకున్నాను. అది కూడా రాక్ సాల్ట్ ఎండలో పెట్టి మిక్స్ చేసుకున్నాం కదా మనం, ఆ రాక్ సాల్ట్. అట్లాగే ఇప్పటిదాకా మనం తాలింపు వేసుకున్న తాలింపు గింజలు అవన్నీ ఉన్నాయి కదా, తాలింపు మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలి. ఆ తాలింపు అంతా ఇందులో వేసేసుకొని ఫస్ట్ అసలు ఈ ముక్కలకు వేస్తే ఇది కలపడానికి రాదండి క్లియర్గా. సో అందుకే ఈ రకంగా పొళ్ళల్లో వేసుకున్నాం అనుకో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తోని ఈ కారం పొడి, మెంతిపిండి, జీలకర్ర పొడి ఇవన్నీ బాగా కలిసిపోతాయి. ఆవ పొడి ఇవన్నీ మంచిగా కలిసిపోవాలంటే మనం ఈ రకంగా ఈ పొళ్ళల్లో అలా తాలింపు వేసుకోవడం బెటరు. ఈ రకంగా మంచిగా కలుపుకున్నాక ఇవన్నీ మంచిగా కలిసిపోయాక మనం దాని తర్వాతకి మనము ముక్కలను దీంట్లో వేసుకోవాలి. ఈ రకంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఆయిల్ తగ్గింది అది అని మాత్రం అనొద్దండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ ఇప్పుడు ఏం కనిపిస్తలేదు ఆయిల్, కానీ మీరు నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆయిల్ పైన కొంచెం తేలుతుంది. ఇంకా 3వ రోజుకైతే ఇంకా ఎక్కువ ఆయిల్ తేలుతుంది. ఏమీ కనిపించినట్టే ఉంటుంది కానీ బాగా ఆయిల్ ఉంటుందండి దీంట్లో పైనకు వస్తుంది. ఈ రకంగా మనం పొడులన్నీ మంచిగా కలుపుకున్నాక మనం పసుపు నూనె పట్టించిన ముక్కలు ఉన్నాయి కదా, మామిడికాయ ముక్కలు, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమం అంతా దీనికి మంచిగా కోట్ చేయాలండి. బాగా మంచిగా కలిపేస్తే మంచిగా ముక్కలకు అన్నిటికీ ఈ మసాలా కారం పొడులన్నీ మంచిగా పట్టుకుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా మంచిగా ముక్కలను ఈ కారం పొడులు అన్నిటితోని మంచిగా కలిపేసుకోవాలి.
ఈ మనం తాలింపు మిశ్రమం ఉంది కదా, ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇది చేత్తో కలిపితేనే బాగుంటుందండి, ఎందుకంటే ప్రతి ముక్కకి మనం అంటియగలుగుతాము. అదే స్పూన్తోనైతే అది కరెక్ట్గా కలివిడిగా తిప్పడానికి రాదు. చెయ్యి అనుకో కరెక్ట్గా కిందికించి పైనకి, పైనకించి కిందికి మంచిగా తిర్ల మనలో వేసేసుకుంటూ మంచిగా కలుపుకోవచ్చు అనమాట. ఇంతే అండి, మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పచ్చడిని ఏ డబ్బాలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో, లేదంటే ఏదైనా సీసాలో కావచ్చు, పింగాణి పాత్రలలో స్టోర్ చేసుకుంటారు కదా, వాటిలలో ఏ దాంట్లో స్టోర్ చేసుకుంటున్నామో దాంట్లో కొంచెం పచ్చి నూనె వేయాలి. పచ్చి నూనె వేయడం వల్ల ఇంతకుముందు ఆ డబ్బాలో మనం ఏవైనా స్మెల్ ఉన్న, ఇప్పుడు లాస్ట్ ఇయర్ పచ్చడి కానీ అట్లా ఏమైనా వేరే పచ్చళ్ళు కానీ పెట్టుకొని ఉంటే, ఆ రకంగా వేరే ఏదైనా స్మెల్ ఉంటే ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏం స్మెల్ రాదు, ఏ స్మెల్ రాకుండా ఉంటుంది. సో మనం ముందుగా ఆయిల్ పోసుకొని దాని తర్వాతకి ఈ మనం కలిపి పెట్టుకుని ఈ పచ్చడి ముక్కలని ఆ డబ్బాలో వేసేసుకోవాలి. జాగ్రత్తగా డబ్బాలో నింపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి చక్కగా స్నానం చేసేసి ఒకసారి కలపాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇది కొంచెం ఆయిల్ అనేది కొంచెం పైనకి తేలుతుంది. ఇప్పుడు అసలు ఇది ఎంత డ్రై ఉందంటే మనకి ఇది ఆయిల్ పోసిరా లేదన్నట్టుగా ఉంది. కానీ ఒక 3 days తర్వాతకి ఇది ఎంత ఆయిల్ పైనకు వస్తుంది అంటే, మనం ఇంతగానం పోసినామా అనిపిస్తుంది మనకి, అంతగానం ఆయిల్ పైనకు వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో అందరు చాలా ఎక్కువ ఆయిల్ పోసేస్తున్నారు. అసలు స్విమ్మింగ్ చేసేస్తున్నాయి మామిడికాయ ముక్కలు అయితే ఆయిల్, అంతగానం ఆయిల్ పోస్తున్నారండి. అసలు ఆ రకంగా ఆయిల్ పోసుకొని తినడం మంచిది కాదు. నిల్వ పచ్చళ్ళు మంచి అండి, ఎందుకంటే అందులో ప్రోబయోటిక్ ఫామ్ అయ్యి ఉంటుంది. అది మన గట్కి హెల్ప్ చేస్తుంది, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మనం ఆయిల్ పోసి దాన్ని ఆయిల్ ఫుడ్ చేస్తున్నాం కానీ ఇంకొకటి లేదండి. ఈ రకంగా మనం డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి కలపాలి. మళ్ళీ 3 days అయినాక మళ్ళీ ఇంకొకసారి కలపాలి. చాలామంది 3 days వరకు కలపరు, కానీ మనం రాక్ సాల్ట్ వేస్తాం కాబట్టి అది ఎంత పౌడర్ చేసుకున్నప్పటికీ కొంచెం రాక్ సాల్ట్ అంత తొందరగా ఈజీగా కరిగిపోదు. కాబట్టి ఈ రకంగా నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ రకంగా ఉందండి, కొంచెం ఆయిల్ పైనకు వచ్చింది. ఇదే ఆయిల్ 3 days తర్వాతకి చూపిస్తాయి. ఇప్పుడు ఇదే ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే అనమాట, పచ్చడి పెట్టినాక నెక్స్ట్ డేకి ఈ రకంగా ఉంది, అంటే కొంచెం ఆయిల్ పైనకు వచ్చింది. ఇంకో 2 days వదిలేస్తే, అంటే పచ్చడి పెట్టిన రోజుకి 3rd day ఎగ్జాక్ట్గా 2 days వదిలేసి 3rd day రోజు ఓపెన్ చేస్తే ఈ రకంగా ఆయిల్, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైనకు వచ్చేస్తుందండి. ఇంతకన్నా ఎక్కువ ఆయిల్ ఉండడం కూడా మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే అంత ఆయిల్ పోస్తారా, మొత్తం ఆయిల్లో మామిడికాయలను స్విమ్మింగ్ చేపిస్తారా, అంత చేయించినాక కూడా మళ్ళీ పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకొని తింటారు. అదే ఆయిల్ ఇదే ఆయిల్ అసలు ఏ రకంగా ఉంటుందో చెప్పండి. అసలు అది ఆవకాయ టేస్ట్ తెలుస్తుంది, అసలు మొత్తం ఆయిల్ టేస్టే ఉంటుంది దాంట్లో. ఇంకా పచ్చడి టేస్ట్ ఎట్లా తెలుస్తుందండి ఇంతగానం ఆయిల్ ఉన్నాక. సో ఈ మాత్రం ఓకే, ఇంతకన్నా ఎక్కువ ఆయిల్ ఉంటే నాకైతే నచ్చదు స్పెషల్గా. ఇంకా పోసుకునే వాళ్ళు ఎక్కువ ఆయిలే పోస్తారు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.